హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో ఈ సంవత్సరం మళ్ళీ మీరైతే మీ స్కోర్ కార్డ్స్ని కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు రిజల్ట్స్ని మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి కోసం అఫీషియల్ వెబ్సైట్లోనే లింక్ ఇచ్చారు, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఎందుకు మళ్ళీ ఈ రిజల్ట్స్ అనేది ఇచ్చారు, మనకి స్టేట్ అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడాను మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ గ్రూప్స్లో కూడా ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. సో సింపుల్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే నీట్ 2024కి సంబంధించి మనకి మే 5th రోజు ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో ఆ మే 5th రోజు జరిగిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేది జూన్ 4th రోజు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నీట్ రాసిన స్టూడెంట్స్, వాళ్ళకి మే 5th రోజు జరిగిన ఎగ్జామ్లో టైం వేస్ట్ అయింది. టైం వేస్ట్ అయినందుకు గాను వాళ్ళకి కొన్ని కాంపన్సేటింగ్గా మార్క్స్ యాడ్ చేశాము అని చెప్పి ఎన్టీఏ వాళ్ళు చెప్పడం జరిగింది. సో 1563 మందికి ఈ విధంగా కాంపన్సేటరీ మార్క్స్, అంటే దీన్నే గ్రేస్ మార్క్స్ అని చెప్తూ ఉంటాం, సో అవైతే యాడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ నుంచి కావచ్చు, ఫ్యాకల్టీస్ నుంచి కావచ్చు, సో చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. దానికి గాను మనకి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఈ 1563 మందికి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఇవ్వండి, లేదు అంటే ఈ కాంపన్సేటరీ మార్క్స్ ఏవైతే యాడ్ చేశారో అవి తీసేసి మిగిలిన మార్క్స్తో కౌన్సిలింగ్కు వెళ్ళేలా చూడండి అని అయితే చెప్పారు. సో అయితే ఈ విధంగా ఆర్డర్స్ పాస్ అయిన తర్వాత ఈ 1563 మందిలో 813 మంది, అంటే 813 మెంబర్స్ అయితే మళ్ళీ రీనీట్ అంటే ఎగ్జామ్ అయితే రాశారు. మళ్ళీ మిగిలిన వాళ్ళైతే రాయలేదు. ఆ గ్రేస్ మార్క్స్ తీసేయంగా మిగిలిన మార్క్స్తోనే వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే అయ్యారు. అయితే ఈ 813 మెంబర్స్కి మనకి మొన్న జూన్ 23rd రోజు రీనీట్ అయితే జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళకి రిజల్ట్స్ అనేది జూన్ 30 రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ జూన్ 30 రోజు ఈ 1563 మెంబర్స్తో పాటుగా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నీట్ రాసిన స్టూడెంట్స్, వాళ్ళ స్కోర్ కార్డ్స్ కూడా రివైజ్ చేశారనమాట. అంటే వాళ్ళ రిజల్ట్స్లో ర్యాంక్ కూడా స్లైట్గా చేంజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ 1563 మెంబర్స్కి కూడా కొత్త ర్యాంక్స్ ఇవ్వాలి. సో వీళ్ళకి కొత్త ర్యాంక్స్ ఇచ్చినప్పుడు మిగిలిన స్టూడెంట్స్కి కూడా ర్యాంక్స్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది. ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈ 1563 మెంబర్స్ అండ్ మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కలిపే ర్యాంక్స్ ఇచ్చారు కాబట్టి, సో ఇప్పుడు ఈ 1563 మెంబర్స్ ర్యాంక్స్ మారినప్పుడు మిగిలిన స్టూడెంట్స్ ర్యాంక్స్ కూడా మారుతూ ఉంటాయి. సో అందుకోసమే ఈ జూన్ 30 రోజు ఈ రీనీట్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్తో పాటుగా మిగిలిన స్టూడెంట్స్ యొక్క స్కోర్ కార్డ్స్ కూడా రివైజ్ చేసి వెబ్సైట్లో అయితే ఉంచారనమాట. సో దీనికి గాను ప్రతి ఒక్క స్టూడెంట్ నీట్ 2024 ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మళ్ళీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మీ స్కోర్ అనేది ఏమీ మారదు. మీ స్కోర్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ ఏమీ చేంజ్ అయితే అవ్వవు. మీ ర్యాంక్ ఏదైతే ఉందో మీ ర్యాంక్ అనేది కొంచెం తగ్గితే తగ్గొచ్చు, లేదంటే కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. సో మీరు ఈ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ అనేది తగ్గిందా పెరిగిందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే చూపిస్తాను. సో రివైజ్డ్ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ప్రీవియస్గా ఉన్న అఫీషియల్ వెబ్సైటే exams.nta.ac.in/neet అని చెప్పి, సో ఈ వెబ్సైట్ని కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఉంది. అదేవిధంగా రివైజ్డ్ స్కోర్ కార్డ్ ఈజ్ లైవ్ అని చెప్పి పైన స్క్రోల్ కూడా అవుతుంది. అయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ 2-3 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. 1-2 టైమ్స్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయితే అవ్వడం లేదు. సో క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అనే దానిపైన 2-3 టైమ్స్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాంతో పాటుగా క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ
లేదంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కానీ మ్యాండటరీగా ఎంటర్ చేయమని అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్గా అడగలేదు, ఇప్పుడైతే అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ పిన్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ బాటంలో, సో దీన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది లేదంటే ఎంత డిక్రీజ్ అయింది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ స్కోర్ కార్డ్లో మ్యాండటరీగా ఈ క్యూఆర్ కోడ్ అండ్ ఫోటో అనేది డిస్ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. ఒకవేళ ఈ క్యూఆర్ కోడ్ కానీ ఫోటో కానీ డిస్ప్లే అవ్వకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మీ స్కోర్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేయండి. అండ్ నేను డౌన్లోడ్ చేసిన స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో రివైజ్డ్ స్కోర్ కార్డ్కి అండ్ ఇంతకుముందు ఉన్న స్కోర్ కార్డ్కి ఒక 36 ర్యాంక్ అయితే తగ్గిందనమాట. సో ఇంతకుముందు 36 ర్యాంక్స్ అనేది ఎక్కువగా ఉండేది. రివైజ్డ్ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేశాక దీంట్లో ఒక 36 ర్యాంక్ అనేది డౌన్ అయిపోయింది. సో ఇకపోతే చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటి అంటే స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మనకి 6కే స్టార్ట్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పి. అండ్ అదేవిధంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే 6కే మనకి స్టేట్ కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయా అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో ఇక్కడ నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను. క్వాలిఫైడ్ డేటా అండ్ స్టేట్ ర్యాంక్స్ అయితే రెండు సేమ్ కాదు. ఈ క్వాలిఫైడ్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి నెక్స్ట్ 2 నుంచి 3 రోజుల్లో స్టేట్స్కి సంబంధించిన క్వాలిఫైడ్ డేటా అయితే వస్తుందని అయితే అనుకుంటున్నాను. అంటే ఈ క్వాలిఫైడ్ డేటాలో ఏముంటుంది అంటే ఒక స్టేట్కి సంబంధించి, అంటే తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళ నేమ్స్ ఉంటాయి, వాళ్ళ స్కోర్ ఉంటుంది, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ తెలంగాణ స్టేట్ డేటాలోనే వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళ స్టేట్ని తెలంగాణగా మెన్షన్ చేసి ఉంటారు. సో అప్పుడు వెరిఫికేషన్ ఏది జరిగి ఉండదు కాబట్టి వాళ్ళని తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్లోనే ఇస్తారు. సో ఇక్కడ మనకి స్టేట్ ర్యాంక్స్ అనేది అంత కరెక్ట్గా అయితే తెలియదు అనమాట. చాలామంది స్టూడెంట్స్ మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి స్టేట్ ర్యాంక్స్ అనేది తెలీదు. మరి స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే వన్స్ మనకి స్టేట్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక, అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నాము కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోండి అని చెప్పాక అప్పుడు స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నాక వాళ్ళ డేటా అంతా, వాళ్ళ డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ లొకాలిటీ కావచ్చు, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్లో సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ ర్యాంక్గా మనం కన్సిడర్ చేస్తాము. అప్పుడు ఓన్లీ యాక్చువల్గా కౌన్సిలింగ్లో మనకి పోటీ పడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారనమాట ఆ మెరిట్ లిస్ట్లో. అది మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ క్వాలిఫైడ్ డేటా ఏదైతే అనుకుంటున్నామో అది నెక్స్ట్ 2 to 3 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇకపోతే మనం కౌన్సిలింగ్ అనేది July 6th రోజే స్టార్ట్ అవుతుందా లేదా అనేది. సో మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము July 6th అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో ఇంకా అది అఫీషియల్గా వస్తుందా రాదా అనేది ఇంకా 100% క్లారిటీ అయితే లేదు. ఒకవేళ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ డేటా అనేది రిలీజ్ చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది 6th రిలీజ్ అయితే మనకి ఇమీడియట్గా 2-3 డేస్లో స్టేట్స్కి సంబంధించి, అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ అనేది. సో స్టూడెంట్స్ ఆ అప్లికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది దాదాపుగా 10 నుంచి 12 రోజుల్లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు అండ్ రిపోర్టింగ్ టైం కూడా ఇస్తారనమాట. సో ఇక స్టేట్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన 3 to 4 డేస్ తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు స్టేట్స్కి సంబంధించి. సో స్టేట్స్లో ఎలా ఉంటుంది అంటే ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నాక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి కొంత టైం అయితే ఇస్తారు అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను మళ్ళీ మనకి ఒక 10 days 15 days అయితే తీసుకుంటుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత. సో ఆలోగా మనకి ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయిపోతాయి అండ్ రిపోర్టింగ్ టైం కూడా అయిపోవడానికి వస్తుంది. ఆ రిపోర్టింగ్ టైం కంప్లీట్ అయిపోయే టైంకి స్టేట్స్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మనం July 6th కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోటాది అనుకుంటే
జూలై 16th కానీ 18th కానీ ఈ టైంలోగా స్టేట్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది, లేదా ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇదైతే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్, మనం అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అనమాట. అఫీషియల్గా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. వన్స్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రాగానే మన ఛానల్లో ఇమీడియట్గా అప్డేట్ చేస్తాను. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ మాకు ఇంత ర్యాంక్ ఇంక్రీజ్ అయింది, లేదంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు సీట్ వస్తుందా రాదా అని చెప్పైతే సో అడుగుతూ ఉన్నారు. సో మనకి క్వాలిఫైడ్ డేటా వచ్చేంత వరకు కూడాను స్టేట్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి మనమైతే ఎగ్జాక్ట్గా అయితే చెప్పడానికి అయితే లేదు. వన్స్ క్వాలిఫైడ్ డేటా వచ్చిన తర్వాత కూడా అటు ఇటుగా చెప్పడానికైతే ఉంటుంది, కానీ సో ఎగ్జాక్ట్గా మీకు సీట్ వస్తుందా రాదా అనేది అయితే చెప్పడం కొంచెం కష్టమే. సో ఎక్కువ మార్క్స్ ఉంటే చెప్పేసేయచ్చు, బట్ బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. మనకి ఇంకా కరెక్ట్ కావాల్సిన డేటా లేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా సీట్ వస్తుందా లేదా చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నాము. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.